మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వాళ్ళ వాలకం చూస్తే వెనకడికి సినిమాలల్లో సాఫ్ట్ విలన్స్ ఉంటుండే. ఇవాళ రేపు విలన్స్ ఏమో గన్ ఫైటింగ్లు, బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ మారిపోయింది. కానీ వెనకడికి గ్రామాలల్లో విలన్స్ ఎవడి మంచి పని చేస్తుంటే పోయి అక్కడ పొలాలు పెట్టి దాన్ని ఖరాబ్ చేసి రావడం, అటువంటి విలని క్యారెక్టర్లు ఇప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. వాళ్ళు 9.5 సంవత్సరాల అధికారంలో ఉండి వాళ్ళు చేసేది చేసిండ్రు, కొంప ముంచిపోయిండ్రు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలమై అప్పుల ఊపిలో కూరుకొని పోయింది. ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్కొక్కటిగా సరిదిద్దే కార్యక్రమం చేస్తాం. దాంట్లో వాళ్ళు చేసిన ఘోరమైన తప్పులను కూడా మెల్లగా సరిదిద్ది పట్టాలెక్కించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. నీటి విషయంలో వాళ్ళు ఎన్ని ప్రాజెక్టులు కడుతున్నా జగన్మోహన్ రెడ్డి కృష్ణానది నీళ్లను దారదత్తం చేసి 2 మేజర్ ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును తుంగలో తొక్కి మీ స్వార్థం కోసం కొత్త ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్ల రూపాయలు గోదావరి నీళ్లలో ముంచిండ్రు. 1 ఎకరాకు కూడా నీళ్లు రాలే. అప్పుల భారం పెరిగిపోయింది తెలంగాణ భవిష్యత్ తరాలకు. వాటిని ఇప్పుడు సరిదిద్దే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. నీళ్ల విషయంలో అష్యూర్డ్ వాటర్ సప్లై తీసుకొచ్చే కార్యక్రమం కేంద్రంతో, పక్క రాష్ట్రంతో మాట్లాడుతూ ఉన్నాం. మీలాగా గొడవలు పెట్టుకుంటలేము. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఏదైనా ఉంటే టేబుల్ మీద కూర్చొని కేంద్రాన్ని ఒప్పించే పని చేస్తూ ఉన్నాం. 70 టీఎంసీల అష్యూర్డ్ వాటర్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక ఇంకోటి, కేటీఆర్ గారి విషయంలో మెట్రోని మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. నాకు తెలిసి 2013లో అగ్రిమెంట్ అయింది, 12-13లో. జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. కట్టి మధ్యలోనే సగంలో ఆపేసిందని చెప్పి అంటాడు కేటీఆర్. అంటే మెట్రో ప్రాజెక్టు తెచ్చింది మేము, ఫైనాన్షియల్ క్లోజర్ చేసింది మేము, స్టార్ట్ చేసింది మేము. స్టార్ట్ చేసిన 1 సంవత్సరానికి మీరు వచ్చింది. మరి కట్టి సగంలో ఎట్లా ఆపుతావు? గంట కూడా సోయలేదా కేటీఆర్ మీకు? మీరు 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి ఫస్ట్ ఫేజ్ కూడా పూర్తిగా కట్టలేకపోయినరు. మరి ఫస్ట్ ఇయర్ 1 సంవత్సరం దొరికిన కాంగ్రెస్ పార్టీ కట్టి సగంలో ఆపిండ్రు అని చెప్పి ఏం ముఖం పెట్టుకొని అడుగుతా ఉన్నారు, మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేయాలి మేము. 2nd ఫేజ్, 3rd ఫేజ్ పెరుగుతున్న హైదరాబాద్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని ఒక వినూత్నమైన రీతిలో ఎల్ఎన్టీ నేను కట్టను, నాకు నష్టం వస్తుంది అని చెప్తా ఉంటే అట్లా కాదు అని చెప్పి వాళ్ళకి సర్ది చెప్పి నగరం మధ్యలో నుంచి మెట్రోని తీసుకొచ్చి దాన్ని వయబుల్ చేద్దామని చెప్పి ఆలోచన చేసి 400 కోట్ల రూపాయలు ఏటా నష్టం వస్తుంది అని చెప్పి ఎల్ఎన్టీఏ చెప్పింది. ఎందుకు అంటే కేవలం ఐటీ కారిడార్లో మనము మాస్ ట్రాన్స్పోర్టేషన్ నడిపితే కేవలం ఐటీకి సంబంధించిన ఉద్యోగులు మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ అప్పుడే ప్రజలు ఎక్కుతారు దాంట్లో. కానీ అది సిటీ నడిబొడ్డు నుంచి మెట్రో రైలు పోతే ప్రతి ఒక్కరు, స్కూల్ పిల్లల కాడ నుంచి, వ్యాపారస్తుల కాడ నుంచి, ఉద్యోగస్తుల కాడ నుంచి ప్రతి ఒక్కరు కూడా మెట్రోను వాడతారు. మెట్రో ప్రాఫిటబిలిటీకి వస్తుంది, లాభాల్లోకి వస్తుంది. ఈ ఆలోచన చేసి దాన్ని హైయెస్ట్ డెన్సిటీ హైదరాబాద్ ఎక్కడుంది అంటే ఓల్డ్ సిటీలో ఉంది. ఓల్డ్ సిటీ నుంచి లక్షల మంది పని మీద బయటికి వస్తూ ఉంటారు. రైల్వే స్టేషన్కి వస్తారు, బస్ స్టేషన్కి వస్తారు, ఎయిర్పోర్ట్కి వస్తారు, వాళ్ళ పనుల మీద వస్తారు, పెళ్ళిళ్ళకు, పేరంటాలకు పోతారు. సో అందరిని కలిపితే
మెట్రో వైబిలిటీ పెరుగుతుంది అని చెప్పి రియలైజ్ చేసి ఓల్డ్ సిటీ నుంచి మెట్రోని తీసుకొని పోతే దానికి కూడా అభ్యంతరం పెడుతున్నాడు అంటే ఏమనాలి కేటీఆర్ నాకు అర్థమవుతుంది. తర్వాత ఎల్ఎన్టీ మేము కట్టలేము దీన్ని అని చేతులు ఎత్తేస్తే దాన్ని ఎల్ఎన్టీ ఆస్తిగా ఒక ప్రైవేట్ సంస్థ ఆస్తిగా ఉన్న మెట్రోని, హైదరాబాద్ మెట్రోని తెలంగాణ ప్రజల ఆస్తిగా మార్చిన ఘనత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారిది. వారి దగ్గర నుంచి మెట్రో మనం తీసుకుంటే అది ఎవరి ఆస్తి అవుతుంది? దాన్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. నీ ఆలోచనలో లేని, నీ ఊహకే తట్టని ఫైనాన్షియల్ మెకానిజంను ఆవిష్కరణ చేసి ఆ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని రేవంత్ రెడ్డి గారు కనుగొన్నారు. నిపుణులతో మాట్లాడిండ్రు, ఆర్బీఐ గవర్నర్ గారు వస్తే వారితో మాట్లాడిండ్రు, గతంలో భారత ప్రభుత్వానికి ఎకనామిక్ అడ్వైజర్స్గా పనిచేసిన వాళ్ళతో మాట్లాడిండ్రు. ఈ ఫైనాన్సెస్ మనం ఎట్లా తీసుకురావాలి, స్కోప్ ఏంది అని చెప్పి చాలా శ్రద్ధతోటి మనసు పెట్టి దాన్ని బతికించుకోవాలి. హైదరాబాద్ నగరంలో ఒక అద్భుతమైన మెట్రో ఉండాలి అని చెప్పి ఈ నగరం మీద, ఈ ప్రాంతం మీద ప్రేమతోటి ఎవరు దేశంలో చేయలేని ఒక కొత్త ఎక్స్పెరిమెంట్లు సక్సెస్ఫుల్గా గ్రౌండ్ చేసిండు. కేటీఆర్ వానాకాలం చదువులకు, కేసీఆర్ చదువులకు ఇది అర్థం కాలేదు, వాళ్ళ ఆలోచన కూడా చేయలే. కానీ రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది, సక్సెస్ఫుల్గా చేసింది. ఎల్ఎన్టీ తోటి ఒప్పించుకున్నాం, 100% మెట్రోని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం, వాళ్ళకు కావాల్సిన నెగోషియేటెడ్ సెటిల్మెంట్ ఒప్పుకున్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఐఆర్ఎఫ్సి ద్వారా లోను కూడా ఒప్పందం చేసుకున్నాం. అది కూడా మీలాగా 9%, 10%, 11% ఇంట్రెస్ట్లో కాదు. అయ్యా కేటీఆర్ విను, 4% కంటే తక్కువ వడ్డీతోటి తెచ్చుకుంటున్నాం. దాంట్లో కేంద్ర ప్రభుత్వం చూపాల్సిన చొరవ చూపుతలేదు. కిషన్ రెడ్డి గారు చొరవ చూపాలి, ఆయనకు కూడా బాధ్యత ఉంది. భారతీయ జనతా పార్టీ మిగతా నగరాల్లో మెట్రోకి శీఘ్రగతిన అనుమతులు ఇస్తే కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎందుకు ఇవ్వట్లేదు? దేశంలో 6 మహానగరాల్లో హైదరాబాద్ ఒకటి కదా. హైదరాబాద్ గ్రోత్ ఇంజన్గా ఉంది. భారతదేశం వికసిత్ భారత్ కావాలంటే తెలంగాణ కూడా వికసిత్ తెలంగాణ కావాలా? అహ్మదాబాద్ మీద చూపిస్తున్న ప్రేమ, ముంబై మీద చూపిస్తున్న ప్రేమ హైదరాబాద్ మీద కూడా చూపించాలి అని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీ ముఖ్యమంత్రిగా సూటిగా ప్రజావేదిక ద్వారా ప్రశ్నించాడు. అంటే ఎక్కడ నిలదీయాలనో అక్కడ నిలదీసి వాళ్ళ బాధ్యతలను గుర్తు చేసి అసలైన ప్రజాస్వామ్యవాదిగా రేవంత్ రెడ్డి గారు ఉంటే బీజేపీ కూడా స్పందించింది. కిషన్ రెడ్డి గారు, మరి ముఖ్యమంత్రి గారు ఇష్యూని ప్రజల ముందు ఇచ్చిండ్రు కాబట్టి చేయకుంటే ప్రజల్లో పలిచనైతం లేదా మా పైన వ్యతిరేకత భావం వస్తుంది అనుకున్నారు. ఏమైనా సరే వారు కూడా కిషన్ రెడ్డి గారు స్పందించి కేంద్ర మంత్రుల దగ్గర, కట్టర్ గారి దగ్గర, అశ్విని వైష్ణవ్ గారి దగ్గర, సంబంధిత శాఖ అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, కూర్చోబెట్టి మాట్లాడింది. ఒక ఫెడరల్ స్ఫూర్తితోటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు పెట్టిన డిమాండు, ప్రజల అవసరాల గురించి చెప్పిన మాటలకు ఒక కేంద్ర మంత్రి స్పందించి కూర్చొని హైదరాబాద్కు, తెలంగాణకు, మెట్రోకు లాభమయ్యే విధంగా నెగోషియేషన్స్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఓర్వలేని దౌర్భాగ్యమైన మానసిక పరిస్థితుల్లో కేటీఆర్ ఉంటే ఏం చేయాలి? ఎందుకు మీరు రాజకీయాలకు వచ్చిర్రు మాకు అర్థమైతలేదు. మొదలు ఎల్ఎన్టీ నుంచి మెట్రో తీసుకుంటామంటే అట్లెట్లా తీసుకుంటారు అనుకుంటా అప్పుడు విమర్శ చేస్తే, మెట్రో ఫేజ్ 2 చేస్తాము అంటే డబ్బులు ఎక్కడివి, ఏడికెళ్ళి తెస్తామని చెప్పి అక్కడ విమర్శ చేస్తారు. మేము ఫైనాన్షియల్ క్లోజర్స్ చేసుకొని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తోటి మాట్లాడుకొని అది ముందుకు పోతూ ఉంటే
రేవంత్ రెడ్డి బ్రదర్స్ కోసం మెట్రో తీసుకున్నాడు అంటే బుద్ధి ఉందా, తెలివి ఉందా కేటీఆర్? ఎల్ఎన్టీ సంస్థ నుంచి భూమి తెలంగాణ ప్రభుత్వానికి బదలాయింపు జరిగితే రేవంత్ రెడ్డి కుటుంబానికి ఏం సంబంధం అవుతుంది? వాళ్ళకేం లాభం అవుతుంది? తెలంగాణకు లాభం అయితే మాకు లాభం, నీకు లాభం, రేవంత్ రెడ్డి కుటుంబం కూడా లాభం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడన్నా మెట్రోలో పోతారో అది లాభం. అంతకుమించి ఏం లాభం ఉంటుంది? అంటే ప్రజలను మభ్యపెట్టాలి ప్రతి దాంట్లో. మూసీ నదికి ఇంకా డిపిఆర్ఏ కాలేదు. మూసీ నది ప్రక్షాళన కోసం ఫస్ట్ ఫేజ్ మొత్తం కలిపితే 7,000 కోట్ల డిపిఆర్, ఇంకా అంచనాలు కూడా పూర్తి కాలేదు. పబ్లిక్ డొమైన్లో డాక్యుమెంటే లేదు. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్తారు. అరే మెదడు మోకాలలో పెట్టుకుంటున్నారా కల్వకుంట్ల కుటుంబ సభ్యులు? ప్రజలు గమనిస్తలేరా? అంటే మేము కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్తే దానికి విరుగుడుగా మెట్రోలో అవినీతి జరిగింది, మూసి ప్రక్షాళనలో అవినీతి జరిగింది అని చెప్తే బరాబర్ అవుతుంది అనుకుంటున్నావా? నాయనా మీరు బురదలో కూరుకొని పోయినరు. మీ కుటుంబం మొత్తం కూడా బురదలో కూరుకొని పోయింది. కాబట్టి అవతల మీద కూడా బురద వేస్తే మేము సమానం అవుతామని మీరు అనుకుంటున్నారు. కానీ మీలాగా బురదలో కూరుకునే మనస్తత్వం రేవంత్ రెడ్డి గారికి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. మాది ఒక నేషనల్ పార్టీ. ప్రతి దగ్గర కూడా 100 కళ్ళు వాచ్ చేస్తూ ఉంటాయి. మీలాగా ఏమైనా చేయొచ్చు, మాదే రాజ్యం అనే స్థితిలో జాతీయ పార్టీలలో ఉండదు. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఏది ఎక్కువైనా మితిమీరిన వాచ్ చేయడానికి పైన హెడ్ మాస్టర్ లాగా, టీచర్ల లాగా జాతీయ పార్టీలలో హైకమాండ్స్ ఉంటాయి. కానీ మీకు మీరే హైకమాండ్, మీరే లో కమాండ్. మీరు ఏమైనా చేయొచ్చు, చేసిరు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. మళ్ళా ఇప్పుడు మొదలు ₹13,500 రుణం ఐఆర్ఎఫ్సి తోటి సిద్ధంగా ఉండే. అప్పుడు దాన్ని వ్యతిరేకించినావు నువ్వు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో జరుగుతున్న నెగోషియేషన్స్లో ఆ రుణమే కాదు, మళ్ళా మీకు 38,000 కోట్ల రూపాయలు రెండవ దశ రుణం ఉంటుంది. కాబట్టి ఫేస్ వైజ్గా కాకుండా మొత్తం ప్యాకేజీలో ఒక సంస్థలతోటి రుణం తీసుకుందామని చెప్పి కేంద్ర ప్రభుత్వం, మేము కూడా వాటాదారులుగా ఉంటామన్నాక సంతోషించాలి మనం. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంకున్న శక్తి కంటే, పరిమిత వనరుల కంటే ఒక కేంద్ర ప్రభుత్వం దీంట్లో భాగస్వాములుగా ఉంటే ఇంకా శీఘ్రగతిన ప్రాజెక్ట్స్ గ్రౌండింగ్ అవుతాయి. అరే బుద్ధున్నోళ్ళు మనం డిమాండ్ పెడుతున్నాం కదా, మీరు పాలమూరు రంగాడికి కేంద్ర సాయం కావాలి, ప్రాణాయిత చేవేళ్ళ కేంద్రం తీసుకొని కట్టాలి అంటున్నప్పుడు ఎందుకంటున్నాం? రాష్ట్రాలకున్న పరిమితమైన వనరులకు కేంద్రం యొక్క అపరిమితమైన వనరులు తోడైతే రాష్ట్రానికి లాభం జరుగుతుందనే కదా ప్రాజెక్టులను వాళ్ళని కట్టమంటున్నాం. నేషనల్ హైవేస్ను కూడా మీరు కట్టండి అంటున్నాం. రీజనల్ రింగ్ రోడ్ను మీరు భాగస్వామ్యం చేయండి, కంపెన్సేషన్స్ మీరు ఇవ్వండి అని చెప్పి వాళ్ళని అడుగుతా ఉన్నాం. మరి అటువంటిది కేంద్ర ప్రభుత్వం మేము వాటాదారులుగా ఉంటాం మెట్రోకు అంటే ఇంకా ఇద్దరిని తిడతాడు. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు తిట్టిడు, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు కూర్చొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నెగోషియేట్ చేసి తెలంగాణ ప్రజలకు మంచి చేద్దామని ఒక ఆలోచన చేస్తూ ఉంటే వాయబ్బో ఏమేమి అవుతుంది, వాళ్ళకి ఇట్లా ఒప్పుకుంటే వాళ్ళకి పేరు వస్తుంది, మేము పిచ్చోళ్ళలాగా మిగిలిపోతాం, బెదవుల్లాగా తెలంగాణ పబ్లిక్లలో మిగిలిపోతామని చెప్పి ఇంకా ఇద్దరిని తిట్టుడు స్టార్ట్ చేసి ఏమనాలి నేను? వాళ్ళు నలుగురు బతికితే చాలు, తెలంగాణ ప్రజలకు ఎటువంటి లాభం కలగకూడదు, వాళ్ళు ఎక్కడ పోయినా పర్వాలేదు, అష్ట కష్టాలు పడ్డా పర్వాలేదు హైదరాబాద్ వాసులు, కానీ మంచి పనిని మాత్రం చేయనీయొద్దు అని కంకణం కట్టుకున్నారు. హరీష్ రావు గారు అంతే, కేటీఆర్ గారు అంతే. తుంగభద్రకు డ్యామ్ గేట్లు కొట్టుకొని పోతుంటే ఊర్లు మునుగుతాయని చెప్పి ఆ గేట్లను రిపేర్ చేసి దాన్ని గేట్లు పెట్టి స్టెబిలైజ్ చేస్తుంటే ఇప్పుడు దాంట్లో కూడా ఏదో ఒకటి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి కాకి లెక్కలు తొండి లెక్కలు చూపించి
ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు హరీష్ రావు గారు. నీకు తుమ్మిడి అండి కట్టుకోవడం చేతగాలే మీకు 9.5 సంవత్సరాల నుండి. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులకు 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం చేత కాలేదు. ఆర్డీఎస్ ముఖాన కూడా దిక్కు కూడా పోలే నువ్వు. ఇప్పుడు నీకు ఆర్డీఎస్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ఇప్పుడు మెట్రో గట్ట 30,000 కోట్ల ఆస్తులు ఉన్నాయట. కేటీఆర్ మాట్లాడుతుంటే అర్థం పడతాం కూడా లేదు, పిచ్చెక్కి మాట్లాడుతున్నా అనిపిస్తా ఉంది. 30,000 కోట్ల ఆస్తులు ఏడికెళ్ళి వచ్చినాయి? దాని మీద రేవంత్ రెడ్డి కన్నట. మీలాగా ఫామ్ హౌజులు గుంజుకోలే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా. మీకున్న ఆస్తుల చిట్టాలు చూస్తే, మీ బినామీ కంపెనీలు తీస్తే కొన్ని 1000 కోట్ల రూపాయలు మీరు అధికారంలో ఉండి దండుకున్నాయి, దొబ్బుకున్నాయి, దాచుకున్నాయి. శాంతాడంత లిస్ట్ అవుతుంది. మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాడు. కేసీఆర్ రావాలని కాదు, కేసీఆర్ పేరు చెప్పి నువ్వు కుర్చీ ఎక్కాలని కోరుకుంటున్నావు. నీకు నిజంగా రేపు కేసీఆర్ నిజంగా ఒకవేళ పొరపాటున గెలిస్తే ముఖ్యమంత్రి కానిస్తావా? నువ్వు ఇంట్లో కూర్చున్నావు, నువ్వు కూర్చోక ఎందుకు వచ్చి కుర్చీలో కూర్చుంటావు? ఇది నాది, నా హక్కు అని చెప్పి పక్కకు దొబ్బవు. మీ చెల్లెల్ని బయటికి గెంటేసినట్టు ఆయనను కూడా పక్కకు గెంటేస్తావు కదా. ఉన్నమాట వాస్తవం చెప్పరాదా? నీ ముఖం చూస్తే ఎవరు నీకు ఓట్లేరు కాబట్టి ఇప్పుడు మీ డాడీ కావాలి. డాడీ ఉన్నప్పుడే నేను సీఎం అవుతా అని చెప్పి చెప్పుకొని తిరిగిన చరిత్ర కేటీఆర్ది. ఇది వాస్తవమే కదా. సెకండ్ టర్మ్లో కేటీఆర్ అయిపోతుండే అని చెప్పి మీ అవలతో అందరితో మీ బ్యాచ్ ఉంటుంది కదా మీది ఒకటి, ఆ బ్యాచ్ తోటి పేపర్లలో స్టేట్మెంట్ ఇప్పించినావు కదా, నేను అయిపోతున్నా సీఎం అని. అంటే బలవంతంగా కేసీఆర్ను సైకలాజికల్ ప్రెషర్ పెట్టి కుర్చీ దింపేయాలని ప్లాన్ వేసినావు కదా. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ రావాలి అంటున్నావు అంటే నీ మాటలు ఎవరైనా నమ్ముతారా? కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి బయటికే వస్తలేడు. మరి ఆయనకి ఎందుకు ఓట్లు వేస్తారు ప్రజలు? నీకు అసలే వేయరు కాబట్టి ఆయన పేరు చెప్పుకొని ఓటు తెచ్చుకోవాలి. ఓట్లు వచ్చినాక ఒకవేళ గెలిస్తే నేనే కుర్చీ ఎక్కాలన్న కుట్ర నీలో ఉంది కదా. తొమ్మిదిన్నర సంవత్సరాలలో వీళ్లకు ఆలోచనలో లేని ఎన్నో వాటికి పరిష్కారం చూపుతా ఉన్నాం. ఎన్నో ఉదంతాలు చెప్పుకోవచ్చు. ఫార్మాసిటీ అని చెప్పి నువ్వు 13,000 ఎకరాలు అక్వైర్ చేస్తే రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ ప్రజలకు కాలుష్య కాసారంలో చిక్కుకుంటారని చెప్పి దాన్ని మాడిఫై చేసి దాన్ని భారత్ ఫ్యూచర్ సిటీగా ఎక్స్పాండ్ చేస్తూ ఉంటే అక్కడ మీకు కడుపు మండుతా ఉంది. ఏకంగా పిలిచిటిని రద్దు చేస్తామనే కాడికి బద్దెగించను. గ్రీన్ ఫీల్డ్ పోర్టు కావాలి తెలంగాణకు, రోడ్ వేసుకుంటాం, బందర్కి కనెక్షన్ కావాలి మనకు, ఎయిర్పోర్ట్ టు బందర్ అంటే అక్కడ మీకు కడుపు మండుతా ఉంది. ఎలివేటెడ్ కారిడార్స్ డిఫెన్స్ నుంచి ల్యాండ్స్ తీసుకొని చేస్తూ ఉంటే అక్కడ మీకు కడుపు మండుతా ఉంది. మొన్నటికి మొన్న మూసీ బ్యూటిఫికేషన్ కోసం గాంధీ సరోవర్ ప్రాజెక్టు, అక్కడ నర్మదా సరోవర్ ప్రాజెక్టు ఉంది, సర్దార్ సరోవర్ ప్రాజెక్టు లాగా ఇక్కడ మహాత్మా గాంధీ గారి అద్భుతమైన విగ్రహాన్ని పెట్టి భవిష్యత్ తరాలకు గాంధీ గారి గొప్పతనాన్ని చాటాలి అని చెప్పి అనుకుంటే ఒప్పించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి 83 ఎకరాలు మనకి ఇస్తా ఉన్నారు. ఎంత గొప్ప విజయం అది. నువ్వు 11 ఎకరాలు తీసుకురాలేకపోయినా ఎలివేటెడ్ కారిడార్ కోసం డిఫెన్స్ ల్యాండ్, కానీ ఈరోజు ఏకంగా 83 ఎకరాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకరించుకుంటుంది. అంటే ఎంత గొప్ప పరిపాలన. కానీ ఫెడరల్ స్ఫూర్తిని నిజంగా అర్థం చేసుకున్న వ్యక్తులుగా ఈరోజు అటు రాజ్నాథ్ సింగ్ గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు నిలుస్తున్నారు కదా. నీలాగా మొండికయ్యాలు, తొండి జగడాలు చేయలేదు కదా. ప్రధానమంత్రి వస్తే దాక్కుంటా వీటిలో జ్వరం వచ్చిందని చెప్పి ఎక్కడో మీకు మిత్రుడు అక్కడ విగ్రహం పెడితే మోడీ గారిని పిలిచిందని అలిగి ఆయన దగ్గర పోకుండా స్వాగతం పెట్టకుండా ఇట్లా స్వాగతం పలకకుండా ఇట్లా కూర్చున్నావు. మీ ఈగోలతోటి, మీ ప్రేమలతోటి కొంత
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండ్రు. దాన్ని సర్దిద్దే కార్యక్రమమే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. మీ ముఖాలకు ఏ రోజైనా తెలంగాణ పబ్లిక్ స్కూల్ లాంటి కాన్సెప్ట్ తీసుకురావాలి, తెలంగాణలో ఉన్న పిల్లలందరికీ యూరప్ అమెరికా తరహా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మా పేద పిల్లకనే ఆలోచన వచ్చిందా? మాకు వచ్చింది, ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఏ రోజైనా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేయాలన్న ఆలోచన మీకు వచ్చిందా? మాకు వచ్చింది, గ్రౌండింగ్ చేస్తూ ఉన్నాం. ఏ రోజైనా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ లంచ్ బ్రహ్మాండ పౌష్టిక విలువలతో కూడిన ఆహారం ఇవ్వాలన్న ఆలోచన మీకు వచ్చిందా? మాకు వచ్చింది, మేము ఇస్తూ ఉన్నాం. ఏ రోజైనా ఆడపిల్లలకి ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తే ఎకానమీ గ్రో అవుతుంది, వర్క్ ఫోర్స్ పెరుగుతుంది అన్న ఆలోచన మీకు వచ్చిందా? మీకు రాలేదు, మాకు వచ్చింది, ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఏ రోజైనా ప్రతి కుటుంబానికి జీవిత బీమా ఉండాలి 5 లక్షలన్న దాన్ని చేయాలి అన్న ఆలోచన మీకు వచ్చిందా? మీకు రాలే, మాకు వచ్చింది. ప్రతి రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి 5 లక్షల ఉచిత ఇందిరమ్మ జీవిత బీమా మేము ఇప్పుడు ఇస్తూ ఉన్నాం, ఇవ్వబోతా ఉన్నాం. దానికి అంతా కూడా ప్లాన్ చేసినాం. గోషామాల్ దగ్గర గోషామాల్ స్టేడియంలో కొత్త ఉస్మానియా హాస్పిటల్ కట్టాలనే ఆలోచన మీకు వచ్చిందా? ఉన్న ఉస్మానియా హాస్పిటల్ కూలుస్తామన్నారు కానీ కొత్తది ఏడ కడతామన్నది చెప్పలేదు. కానీ మేము దాన్ని కూల్చకుండా ఇంకోటి కడతా ఉన్నాం. మీకు రాలే ఆలోచన, మాకు వచ్చింది, మేము చేసి చూపిస్తూ ఉన్నాం. మెట్రోను రద్దు చేస్తా అన్నోళ్ళు మీరు మెట్రోను విస్తృతంగా విస్తరించాలన్న ఆలోచన వచ్చింది, దాన్ని చేస్తూ ఉన్నాం, గ్రౌండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించుకుంటా ఉన్నాం, వాళ్ళ సహకారం కూడా తీసుకుంటా ఉన్నాం. మీకు రాని ఆలోచనలన్నీ కూడా ప్రజల కోసం మేము చేస్తూ ఉన్నాం. మీ చేతగానితనం, మీ డొల్లతనం తెలంగాణ ప్రజల దృష్టిలోకి వెళ్తాయి, మాకు నూకలు చెల్లిపోతాయి రాజకీయంగా అని చెప్పే ప్రతి మంచి పనికి కూడా మోకాలడ్డే కార్యక్రమం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు, కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇంకా వీళ్ళ టెలిఫోన్ భాగవతాలు, ఫోన్ ట్యాపింగ్ భాగవతాలు, వీళ్ళ దౌర్జన్యాలు ఏం మర్చిపోలే. ఖచ్చితంగా అవన్నీ కూడా గుర్తున్నాయి. మళ్ళీ ఒకసారి వీళ్ళకు అవకాశం ఇచ్చేది కల్లా. వాళ్ళ కళలోనే అనుకుంటున్నారు, ఎవరో యూట్యూబ్లలో ఏదో చిన్న సర్వేలు పెట్టి పేడ్ సర్వేలను చూసి నిజంగానే మేము వచ్చేస్తున్నాం అన్న భ్రమలో బతుకుతున్నారు. నిజమైన సర్వేలు భవిష్యత్తులో వస్తాయి. రెప్యూటెడ్ సంస్థలు, ప్రజల్లో నమ్మకం ఉన్న సంస్థలు చాలామంది సర్వేలు చేస్తూ ఉంటారు, అవి మెల్లగా బయటపడతాయి. మాకు ప్రజల సర్వే మున్సిపాలిటీలో వచ్చింది, సర్పంచ్ ఎన్నికల్లో వచ్చింది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వచ్చింది, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో వచ్చింది. రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు, మండల ప్రజా పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా నిజమైన సర్వే బయటకు వస్తుంది. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం చేసే ఆలోచనలు ముఖ్యమంత్రి గారు మనమే చేయాలనుకుంటున్నప్పుడు ఒక విధంగా పోతాం. ఎప్పుడైతే కేంద్రం కూడా ముందుకు వచ్చి కలిసి నడుస్తామన్నప్పుడు ఖచ్చితంగా కేంద్ర అనుభవాన్ని, అక్కడ ఉన్న వాళ్ళు పెద్ద ప్రాజెక్టులు చేస్తున్న అనుభవాన్ని, ఇంకా కేంద్ర సంస్థల అనుభవాన్ని కూడా పనిలోకి తీసుకొని ఎస్బీఐ క్యాప్స్ అనేది చాలా పెద్ద సంస్థ. వాస్తవంగా ఎన్నో మెగా ప్రాజెక్ట్స్ని గ్రౌండింగ్ చేసిన సంస్థ. వాస్తవం చెప్పాలంటే ఐఆర్ఎఫ్సి కంటే కూడా గ్లోబల్గా ఎక్కువ రీచ్ ఉన్న సంస్థ ఎస్బీఐ క్యాప్స్. మనకు ఎకానమీ గురించి అవగాహన ఉన్న వాళ్ళకు వాటి పనితనం, సామర్థ్యం తెలుస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సూచన చేసినప్పుడు ఖచ్చితంగా పరిశీలన చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఒకటి, ఎంత పారదర్శకంగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారో ఇది ఒకటే ఉదాహరణ. ఐడిబిఐ సంస్థ ఆస్తులన్నింటినీ మదింపు చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. కేసీఆర్ అయితే మళ్ళా ఇంకో రివాల్యుయేషన్కి ఒప్పుకుంటుండేనా? లేదు, మాది మేము చేసినాం, మాదే ఫైనల్, మాదే చేయాలి, లేకుంటే పో అంటుండే. కానీ రేవంత్ రెడ్డి గారు
అటువంటి ఈగోలకు పోకుండా ఇదైనా ప్రొఫెషనల్ బ్యాంకింగ్ వ్యవస్థనే, వాళ్ళైనా ప్రొఫెషనల్ బ్యాంకింగ్ వ్యవస్థనే. కాబట్టి వీరు చేసిన దాన్ని ఇంకోసారి చేస్తే తప్పేముంది? అది రెండు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్నాయి కదా, దీంట్లో మన పర్సనల్ ఏముంది అన్న భావనతోటి కేంద్ర ప్రభుత్వం చేసే సూచనలు పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పుడు 9.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 నెలలు ఆగితే పోయేది ఏముంది? ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలు, మీరు అందరూ కూడా, కేంద్రమే దీంట్లో ఈక్విటీ పెడతా, భాగస్వామ్యం చేస్తా అంటే మన అందరం కూడా సంతోషపడాలి, స్వాగతించాలి. రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న లెవెల్ కంటే కూడా ఒక 2-3 అడుగులు ముందుకు మనం ఇంకా ప్లాన్ చేయొచ్చు. కేంద్రం యొక్క సపోర్ట్ వస్తే, వాళ్ళు వస్తున్నారు, వస్తానని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ హ్యాండ్స్ తోటి వెల్కమ్ చేస్తాం. పారదర్శకంగా ఇక్కడ వ్యవస్థలన్నీ కూడా పనిచేసినాయి, భవిష్యత్తులో పనిచేస్తాయి. ఎవరు చెప్తున్నారు? కేటీఆర్ అని బ్యాచా? చెప్పేటోని బట్టి ఉంటుంది, చెప్పేటోనికి వినేటోళ్ళు లోకం అయిపోతాడు కదా. మనం వింటున్నాం కాబట్టి ఏమైనా చెప్తారు వాళ్ళు. ఒక దిక్కేమో కేంద్ర ప్రభుత్వం మాకు సహకారం చేస్తలేదు, ప్రాజెక్టుల భాగస్వామ్యం లేదని విమర్శిస్తారు. వస్తావురా బాబు, మేము పెట్టుబడులు పెడతాం, మీకు సాయం చేస్తామంటే మీరు వస్తే డిలే అవుతుంది అని ఆయన్నే అంటాడు. ఆయన ఏ మాట కరెక్టో ఆయన చెప్తే, ఇదే నాది ప్రామాణికం అని చెప్తే దాని మీద మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ.